వస్తున్న వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఇనుప బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. 64వ నెంబర్ గేటు వద్ద ఉండే వెయిట్ స్వల్పంగా దెబ్బతినగా 69వ గేటు వద్ద ఉండేది పూర్తిగా మధ్యకి విరిగిపోయింది. కాంక్రీట్ సిమెంట్ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి. కృష్ణానదికి నిన్న రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఎగువన భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లి బోట్లకు లంగరేశారు. వరద ఉధృతికి వీటిలో 4 బోట్లు కొట్టకొచ్చాయి. ఇందులో ఒక బోటు 69వ గేటు వద్ద ఉన్న కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టడంతో విరిగిపోయి ఇరుక్కుపోయింది. ఈ బోటును ఢీకొనే మరో 2 బోట్లు ఆగిపోయాయి. మరో బోటు 64వ నెంబర్ ఖానా వద్ద ఉన్న కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. ఈ బోటు ఇక్కడ ఇరుక్కుపోయింది. దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, డ్యామ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. జలవనరుల శాఖ సలహాదారుడు, గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడును ప్రభుత్వం పిలిపించింది. ఆయన రాత్రికల్లా హుటాహుటిన బ్యారేజ్కు వచ్చి పరిశీలించారు. ఈ 2 చోట్ల గేట్లకు నష్టం లేదని నిర్ధారించారు. కౌంటర్ వెయిట్లను మార్చేసి కొత్తవి ఏర్పాటు చేస్తామన్నారు. జలవనరుల శాఖ వర్క్ షాప్ లో కొత్త కౌంటర్ వెయిట్లను తయారు చేయించి ఇక్కడికి తీసుకువచ్చి అమర్చుతారన్నారు. దీనికి సంబంధించిన డిజైన్ ను ఇవాళ మరోసారి పరిశీలించి ఖరారు చేస్తామన్నారు. ప్రస్తుతం గేటు కిందకు దిగడానికి ఇబ్బంది లేదని చెప్పారు. ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులకు తగ్గాక ఇరుక్కుపోయిన బోటును తీసేసి తర్వాత కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బ్యారేజీకి ఎగువ దిగువన ఆ సెకనుకు వరద 6 మీటర్ల వేగంతో ప్రవహిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్కో ఖానా నుంచి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దీన్ని లెక్కించిన అధికారులు వరద వేగం ఆ సెకనుకు 6 మీటర్లుగా ఉందని లెక్కించారు. అది ఏ స్థాయిలో తెలియదని నిన్న ఉదయమే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అదేవిధంగా ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చాయి. హుటాహుటిని ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చివరకు 64, 69 గేట్ల వద్దకు పైన ఏదైతే గొల్లపూడి ఉందో ఆ ప్రాంతంలో మత్స్యకార బోట్లు అయినటువంటి బోట్లు, ఇనుప బోట్లు వచ్చి కొట్టుకుని అక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉంటారో ఆ బ్యారేజీకి సంబంధించి గేట్ కు కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేస్తారు. ఆ కౌంటర్ వెయిట్ ను గుద్దుకోవడంతో దెబ్బతిన్నది. ఒకవైపు 69వ నెంబర్ గేట్ వద్ద కౌంటర్ వెయిట్ పూర్తిగా పగిలిపోయింది. చువ్వలు కూడా బయటకు వచ్చేసాయి. 64వ గేట్ వద్ద కౌంటర్ వెయిట్ కొంత మేరకు పక్కకు తప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రెండింటి మీద కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు ఇమీడియట్ గా గేట్ల నిపుణులు అయినటువంటి కన్నయ్య నాయుడిని హైదరాబాద్ నుంచి పిలిపించారు. రాత్రికి రాత్రి ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అటు మంత్రి నిమ్మల రామానాయుడు, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులతో పాటు కన్నయ్య నాయుడు కూడా కౌంటర్ వెయిట్ ను పరిశీలించి ప్రస్తుతానికి ఏమీ ప్రమాదం లేదు, కౌంటర్ వెయిట్ ను తొందరగా తయారు చేయించి తిరిగి మరలా అక్కడ అమరుస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. హుటాహుటిన ఆయన బ్యారేజ్కి వచ్చి మొత్తం అక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లను పరిశీలించారు. 8 లక్షల క్యూసెక్కులకు నీరు తగ్గాక ఈ కౌంటర్ వెయిట్లను ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి వర్క్ షాప్ లో తయారు చేయించి అక్కడ తిరిగి అమరుస్తామని చెప్పడం జరిగింది. బ్యారేజీకి ఎగువన వరద 6 మీటర్ల వేగంతో ప్రవహిస్తున్నట్లు కూడా నిన్న అధికారులు చెప్పారు. ఒక్కో ఖానా నుంచి 1.25 లక్షల క్యూసెక్కులు నీరు ప్రవహించడంతో ప్రస్తుతం బ్యారేజీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాలగమనంలో బ్యారేజీ ఈ స్థాయి వరదను కూడా తట్టుకోవడం మనకు తెలుస్తోందని కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రకాశం బ్యారేజీలో వరద ఉధృతిని నిన్న రాత్రి సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆయన పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీపై నడుచుకుంటూ వెళ్లి ఏ స్థాయిలో ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉందనేది కూడా ఆయన పరిశీలించారు. ఇదే సమయంలో క్రమంగా వరద కూడా తగ్గుతూ వస్తోంది. 11.40 లక్షల క్యూసెక్కులకు చేరిన వరద ఉధృతి క్రమంగా తగ్గుతున్నట్టుగా కూడా చెబుతున్నారు. గతంలో 10.5 క్యూసెక్ల
నీరు రావడం అత్యధికం అనుకుంటే ఇప్పుడు 11.4 క్యూసెక్కుల నీరు వచ్చింది. ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో యొక్క సామర్థ్యం 11.80 కాగా 11.40 లక్షల క్యూసెక్కులకు చేరిన పరిస్థితి. మరోవైపు చిరుజల్లు అయితే మాత్రం పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. దీంతో ఏమీ ఇబ్బంది లేకుండా అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. నిన్న కొన్ని సోషల్ మీడియాల్లో దుష్ప్రచారం జరిగింది, ప్రకాశం బ్యారేజీకి ఇబ్బంది తలెత్తిందని. అదంతా అవాస్తవం. ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లు పగలడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం గేట్లు కిందకి దింపి పైకి ఎత్తడానికి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. ప్రస్తుతానికైతే గేట్లన్నీ పైకి ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదని నిపుణులు కూడా తేల్చిన పరిస్థితి. గేట్లకు స్వల్పంగా కౌంటర్ వెయిట్లు మారిస్తే సరిపోతుందని కూడా వారంతా చెబుతున్నారు. రైట్ సత్య, థ్యాంక్ యూ.